యెషయా గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనంలో బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28 వర్స్ 10 ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క వాక్యం గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. కాబట్టి ప్రభు ఏదైనా ప్రజలకు చెప్పాలని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ప్రజలు ఏమనుకుంటారు, మరి ఈయన మరి మాకు చెప్తున్నాడు, చెప్పిందే చెప్తున్నాడు, ప్రతి చిన్న విషయం చెప్తున్నాడు అనుకునేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. దాన్ని బట్టే ప్రజలు ఏమంటున్నారు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. ఇదే మాకు ప్రభు చెప్తున్నాడు. చిన్నపిల్లలకు మాకు చెప్పినట్టు మాకు తెలియనట్టు చెప్తున్నాడు. తర్వాత అన్నీ కూడా ఒక క్రమ పద్ధతి అయినటువంటి రీతిలో చెప్పకుండా ప్రభు మరి అక్కడ మరి కొంతవరకు మరి క్లియర్నెస్ లేదు అనేటువంటి విధానంలో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. దాన్ని బట్టే ప్రభువుని అంటున్నారు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, మరి సూత్రం వెంబడి సూత్రం. కాబట్టి ప్రభు ఎందుకు మనకు ఆజ్ఞలు ఇస్తాడు? ప్రభు ఎందుకు మనల్ని ఒక క్రమబద్ధీకరణటువంటి విధానంలో నడిపించడానికి తన సూత్రాలను దయచేస్తాడు. అంటే మార్గాన్ని నిర్దేశించడానికి, మార్గాన్ని బయలుపరచడానికి ప్రభు ఆజ్ఞలు, సూత్రాలు పెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే మన జీవితాన్ని ముందు కొనసాగించాలనేటువంటి పరిస్థితి. కొన్నిసార్లు యవనస్తులుగా కానీ పెద్దవాళ్ళుగా కానీ కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ప్రభువు ఏం చెప్తాడంటే సరి చేసుకోండి అంటాడు. కొంతమందికి కొన్ని బలహీనతలు పోవు, వాటిని సరి చేసుకోమంటాడు ప్రభు. అయితే ఆ బలహీనతలు సరి చేసుకోలేనటువంటి క్రమంలో ఎవరైనా మాటి మాటికి అదే వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఇదే ఇదే మాట చెప్పేవారుగా ఉన్నారు అనే విధానంలో మాట్లాడేవారుగా ఉంటారు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే మన జీవితంలో ఒక చిన్నపిల్లల మాదిరిగా దాన్ని మన జీవితంలో అవలంబించుకొని దాన్ని ఆ యొక్క బలహీనత మన నుంచి పోయేంత వరకు ప్రభు దాని గురించి మనకు చెప్తూ ఉంటాడు. దాని గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రభు ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని మనము వినేవారంగా ఉండాలి. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 16వ వచనం. తీసిన వారు చదవండి. 2వ దినవృత్తాంతములు 36, 16వ వచనం. 36, 16 కాలంలో జరిగింది. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. కాబట్టి ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారి వాక్యం ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. తర్వాత ఇంకేం చేస్తున్నారు? తర్వాత ఆయన ప్రవక్తలను ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యం చెప్తే తృణీకరించేవారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభు మన జీవితంలో తెలుసు, మనకి ఏ బలహీనత ఉందో తెలుసు. కొంతమంది చర్చికి పోకముందే ప్రార్థన చేసుకొని పోతారు, ప్రభు నాకు ఈ బలహీనత ఉంది, దీని గురించి ఈరోజు దైవజనుడు మాట్లాడొద్దు అని చెప్తారు. ఎందుకు? ఇంకా ఆ బలహీనతలు వాళ్ళు తీసివేసుకోవడానికి ఇష్టం లేదు. దాన్ని బట్టి ఏం చేస్తున్నారంట? ఆయన వాక్యములను వారు ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. అంటే ఇంకా నాకు వద్దు అనేటువంటి విధానంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకా రక్షణ మార్మన్స్ అనుభవంలో లేని వారి పరిస్థితి చూసినట్లయితే వారు ఎలా ఉంటారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ చూసినట్లయితే 1:18 చూసినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి సిలువను గూర్చిన వార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి వార్త నశించిపోచున్న వారికి వెరితనంగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు, పాపాలు క్షమించినాడు. ఆయన రక్తం ద్వారా మీ పాపము కడుక్కుంటే మీకు నిత్యజీవం దొరుకుతుంది, నూతనత్వం దొరుకుతుంది, నిత్యరాజ్యానికి మీరు వెళ్తారు అనేటువంటి మాట చెప్తే ఏం చేస్తారు? నశించిపోతున్న వారు ఏం చేస్తారు? వెరితనంగా భావిస్తారు. అరే వీలేంది, ఎవరు యేసుక్రీస్తు అంతా రక్తం కార్చినాడంట, కార్చిన రక్తం ద్వారా మరి కడుక్కుంటే పాపాలు క్షమించబడతాయని అంటున్నారు అని ఎగతాళి చేస్తారు. అదే నిజమైనటువంటి క్రైస్తవుడు, వారి జీవితంలో ఎట్లా ఉంటుంది? వారు తమ పాపములు ఈ దేవుని దగ్గర కడుక్కున్నారు కాబట్టి వాళ్ళు నవీనత్వాన్ని చూస్తారు, నూతనత్వాన్ని చూస్తారు. తర్వాత వారి జీవితంలో ప్రభు యొక్క ప్రత్యక్షతను వాళ్ళు చూసేవారుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని చూస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారంట? మత్తయి సువార్త 13వ అధ్యాయము, మాథ్యూ గాస్పల్ చాప్టర్ 13 వర్స్ 15. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. 13 నుంచి 15. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వింటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు. కాబట్టి వింటారు కానీ గ్రహింపరు అనేటువంటి విధానంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోకి వస్తున్నారంటే, వినలేనటువంటి పరిస్థితిలోకి ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రజలు వినేంత వరకు, ప్రజలు ప్రభువుని ఎరిగేంత వరకు ప్రభు తన వాక్కును ప్రసాదిస్తూనే ఉంటాడు. కాబట్టి యెషయా గ్రంథం 28వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28 వర్స్ 13 and 14, 28, 13, 14 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి. 13, 14 నా జనులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యము వినుడి. కాబట్టి అపహసిస్తున్న వాళ్ళారా యెహోవా వాక్యాన్ని వినండి అనేటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి ఎప్పుడు మనము లోబడే వారంగా ఉండాలి, ఎప్పుడు అపహసించద్దు అనేటువంటి మాట అక్కడ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం లోబడి ఉంటామో అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం ఉండే వారంగా ఉంటాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 26. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. 9వ అధ్యాయము 26వ వచనం. 9వ అధ్యాయం 26వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ, ఆయనను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టగా త్రోసివేసి నీ తట్టు తిరగవాలని తమ ప్రకటన చేసిన నీ ప్రవక్తలను ఏం చేస్తున్నారంట? చంపినారు. కాబట్టి దేవుని నియమాలను ఏం చేస్తున్నారంట? వ్యతిరేకించిన వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సువార్తను వ్యతిరేకించిన దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఎట్లా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ చాప్టర్ 4 వర్స్ 2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు విన్న వార్త విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది. కాబట్టి
వాక్యం విన్న వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏం చేయలేదంట, విశ్వాసంతో కలవలేదు. కాబట్టి వాక్యానికి వారు ఏం చేయలేదు, వాళ్ళు లోబడలేదు. కాబట్టి వాక్యానికి వాళ్ళు ఎప్పుడైతే లోబడలేదో సత్యానికి కూడా వాళ్ళు లోబడని స్థితిలో ఉన్నారు. చూడండి వాళ్ళ స్థితి ఎట్లా ఉందంట, ఎవరైనా మంచి స్టోరీస్ చెప్పినారనుకోండి, ఆ స్టోరీస్ చెప్పే వాళ్ళు ఇష్టం అంట వాళ్ళకి. చూడండి ఆ, రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచ్చిన. 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచ్చిన. ఇక్కడ చూసినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ఇక్కడ సత్యం కూర్చున్నటువంటి బోధ వాళ్ళకు అవసరం లేదు, హితబోధ వాళ్ళకు అవసరం లేదు. స్వకీయ దురాశ వాళ్ళకి కావాల్సినటువంటి బోధ వాళ్ళకి అవసరం. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నారనుకోండి, ఎంకరేజ్ చేయాలి, ప్రేమ వివాహం చేసుకోవచ్చా, తప్పేం లేదనాలి, అలాంటి బోధ కావాలి. లేదంటే దుర్భాషలు మాట్లాడేటువంటి పరిస్థితి మాట్లాడే ఏం తప్పు కాదు అనేటివి చెప్పేటువంటి వాళ్ళు కావాలి. ఇంకా ఏదైనా ఆచార పద్ధతులు గుండా వెళ్తే ఈ ఆచార పద్ధతులు చేసుకోవచ్చు అనేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే కల్పనా కథలు. కాబట్టి ఇప్పుడు కల్పనా కథల్లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనుమతించబడుతుంది. కాబట్టి బైబిల్లో కూడా యాకోబు ప్రేమ వివాహం చేసుకున్నాడు, మెరుగు చేసుకోండి అని చెప్తే వాళ్ళకి ఇష్టం. ఇంకా లేదంటే అబ్రహాం జీవితంలో కూడా మరి 2 వైఫ్స్ ఉన్నారు, మీరు కూడా 2 భార్యలను చేసుకోండి అనేటువంటి మాట చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అదే ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఒకే భార్య ఉండాలా, తర్వాత ప్రేమ వివాహం వద్దు, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలా అని ఎప్పుడైతే హితబోధ చేస్తారో కఠినంగా ఉంటుంది, కానీ సరి చేసే బోధ ఉంటుంది. ఆచారాలు సంప్రదాయాలు వద్దు, దేవునికి లోబడి ఉండాలి అనేటువంటి మాటలు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు కొరకు ఎవరైతే ప్రభు కొరకు ఉంటారో వారి జీవితము నిలబడేదిగా ఉంది. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను. కాబట్టి సువార్త ఎలాంటిదంట, రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించినాడు, కాబట్టి పాప పరిహారం అవసరం. యేసు రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కో అని చెప్పాలి. కానీ పాపాలు క్షమింపబడింది, సంఘంలో మనకు పాలు లేదు, బలలో పాలు లేదు, దేవునిలో పాలు లేదు. కాబట్టి ఖచ్చితంగా పాపాలు క్షమింపబడాలి. రెండవ విషయం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీ 6:14 చూసినట్లయితే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. కాబట్టి మనము యేసు శిలువ యందు మనం ఏం చేయాలా, అతిశయించాలి, దానికి లోబడాలి. కాబట్టి దేవుని అందును అతిశయించుట నాకు దేని అందు అతిశయించుట నాకు దూరమవును గాక. కాబట్టి లోకమునకు నేనేం చేయబడినాను, సిలువ వేయబడినాను. లోకం నాకు ఏమైపోయిందంట, సిలువ వేయబడింది. కాబట్టి అతిశయించు వారు ఎక్కడ అతిశయించాలా, దేవుని సిలువ దగ్గరనే అతిశయించాలా. కాబట్టి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు, తన ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 3:16. కాబట్టి దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చినాము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. కాబట్టి ప్రజలు ఎట్లా ఉన్నారంట, మొదటిగా ప్రజల విషయాన్ని చూసినట్లయితే వాళ్ళు మొదటిగా చూస్తే
ఇది ఊకే చెప్పేది చెప్తున్నాడు అనేటువంటి విధానంలో ఉన్నారు. లేదంటే యెషయా చెప్పిందే చెప్తున్నాడు అనే విధానంలో ఉన్నాడు. సరి చేసుకోవడానికి ఇష్టం లేదు. అలాంటి విధానంలో ప్రజలున్నారు. దాన్ని బట్టే ప్రభు ఆజ్ఞను పంపి సరి చేస్తున్నాడు. సూత్రం పంపిస్తున్నాడు. మార్గాలను సరళం చేస్తున్నాడు. ముందుకు కొనసాగిస్తున్నాడు. అయితే ప్రజలు ఎట్లున్నారు? దేవుని వాక్యాన్ని అపహసించేవారుగా ఉన్నారు. ప్రవక్తల్ని బాధ పెట్టేవారుగా ఉన్నారు. తర్వాత చూస్తే వాళ్ళు నశించు వారికి సిలువ అనేది ఒక వెరితనంగా ఉంది. రక్షింపబడే వారికి దేవుని శక్తిగా ఉంది. కొంతమంది కళ్ళ నుండి చూడలేని పరిస్థితి, చెవులుండి వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. కాబట్టి వారికి వాక్యం అర్థం చేపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడు కూడా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రతిదినం కూడా నువ్వు సరి చేయబడే వరకు నీ బలహీనత ఏదైతే చేయబడాలో అది సరి చేసేంత వరకు ప్రభు తన ఆజ్ఞను, తన సూత్రము పంపించేవాడుగానే ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యమును కానీ దేవుని కానీ అపహసించకుండా ఉండాలి. ఆయనకు లోబడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకు లోబడతామో ప్రభువు మన జీవితంలో శిలువ కార్యము చేస్తాడు. ప్రభు మన జీవితంలో తన వాక్యం ద్వారా నడిపిస్తాడు. నెహెమ్యా కాలంలో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో వాళ్ళు ప్రవక్తలను చంపినారు. రెండో దినవృత్తాంతములు 36:16లో వాళ్ళు ప్రవక్తలను అపహాస్యం చేస్తున్నారు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో వారు విన్నారు కానీ విశ్వాసము ఉంచలేదు, విశ్వాసులతో కలవలేదు. తర్వాత 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనంలో వాళ్ళు హితబోధన అనుసరించకుండా కల్పనా కథల వైపు తిరిగినారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, మరి మనం సిలువను ఆధారం చేసుకోవాలి. సిలువ అనేది నశించుకోవచ్చున్న వారికి వెరితనంగా ఉంటుంది, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తిగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ సిలువను ఆధారం చేసుకొని వాక్యమును వింటూ వాక్యానికి లోబడుతూ ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో ప్రభు మన జీవితంలో సిలువ కార్యం చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడతాడు. మన ద్వారా అనేక మంది సువార్తను తెలియజేపించబడతాడు. మన ద్వారా అనేక మందిని దీవెనకరంగా ఉంచుతాడు. అంతేకాదు మనము దేని యందు ఆశ్రయించాలంటే సిలువ యందే ఆశ్రయించాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపినాడు. ఇంకా రక్షణ మారుమనసు లేకపోతే ప్రభు